సాయంకాల సమయంలో మీతో 4 మాటలు మాట్లాడడానికి రావడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అవును శ్రీహర్ష, ఇక్కడకు విచ్చేసిన గౌతమి స్కూల్ కుటుంబ సభ్యులతో మాట్లాడడం నాకు కూడా ఎంతో సంతోషకరంగా ఉంది. కిషోర్, నీకు విష్ణుమూర్తి అవతారాలు తెలుసా? హీరో కమలాసన్ నటించిన దశావతారాలు తెలిసిన వాడిని. మరి మన ఇష్టదైవమైన విష్ణుమూర్తి అవతారాలు తెలియదా? తెలుసు శ్రీహర్ష. అవతారాలు అవును, ఆ 10 అవతారాలలో వరాహ అవతారం గురించి తెలుసా? తెలుసు శ్రీహర్ష. ఆ వరాహ అవతారాన్ని దైవంగా భావించే సినిమా ఈ మధ్యకాలంలో వచ్చింది. ఆ సినిమా పేరు తెలుసా? అవును శ్రీహర్ష, నేను ఈ మధ్యకాలంలో మా స్నేహితుల సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు నేను కూడా విన్నాను. అది కాంతారా అనుకుంటా. కాంతారా అనుకుంటా కాదు కిషోర్, కాంతారానే. ఆ కాంతారా సినిమాలోని పాట యొక్క నృత్యం ఇప్పుడు చూద్దామా? సరే, చూద్దాం శ్రీహర్ష. కాంతారా సినిమాలోని వరాహ రూపం అనే పాటతో మన ముందుకు 7వ తరగతి బాల బృందం నృత్య ప్రదర్శనకు వస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా మన చప్పట్లతో ఆహ్వానిద్దాం. కోకిల అరుస్తుంది. కోకిల కదరా మీ అయ్యా, పోయి దాచుకో. ఈ టైంలో ఎవరు అడవి చీకటి ఇలా కూర్చుంది? ఆయన ఈ అడవిలో ఒంటరిగా కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఏమైందిరా? నాకు ఆ వరాహ భూతకొల శక్తి కావాలి. అయ్యో, నా బిడ్డకు ఏదో పిశాచో ఆత్మ పట్టుకుంది. నా బిడ్డని ఇంకా మా పంజర్లి దేవుడే కాపాడాలి. వెలుగు వెలుగులో కంటికి అంతా కనబడుతుంది, కానీ అది వెలుగు కాదు, దర్శనం. గతంలో జరిగింది, తర్వాత జరగబోయేదాన్ని అంతా చూపిస్తుందా వెలుగు? కనబడుతుందా? మీ రాజుగా అడుగుతున్నాను, మీ దైవాన్ని నాకివ్వండి. దైవం కావాలరా నీకు? పంజుర్ల దైవం కావాలరా నీకు? వరస్మిత వదనం వజ్రదంతధర రక్షా కవచం
ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడంట. అతను ఏదో ఒక రాయి కోసం విశాలమైన భూమిని తన ఊరి వాళ్ళకి ఇచ్చేశాడు. ಕೇಳುವಂತ ಪ್ರಶ್ನೆ ಏನಾದರೂ ಉಳಿದಿದೆಯಾ ಗೊತ್ತಿನಾರೆ? పంజుర్లి, ప్రస్తుతానికి నేను అడగటానికి ఏమీ లేదు. అసలు ఈ వరాహ బోధకొల అంటే ఏంట్రా? నీకు తెలియదా? అయితే చెప్తా విను. తాను ఎంతగానో ప్రేమించిన పంది చనిపోవడంతో పార్వతీదేవి ఎంతో శోకించింది. ఆ పందిని తిరిగి బ్రతికించమని కోరింది. సతీ కోరికను మన్నించిన శివుడు ఆ అడవి పందికి తిరిగి ప్రాణం పోసి దానికి కొన్ని దైవశక్తులు ఇచ్చి తిరిగి కన్నడ కోస్తాకి పంపించడం జరిగింది. అప్పటి నుండి తులు ప్రజలు ఆ అడవి పందిని పంజుర్లి అనే పేరుతో కొలుస్తూ భక్తి శ్రద్ధలతో భూతకొలల ద్వారా పూజించడం జరిగింది. వరాహ బోధకొల అంటే ఇంత చరిత్ర ఉందా? నీకు కావాల్సింది నా శక్తి కాదు, నువ్వు ఒక స్త్రీ. అసలు నీలో ఉన్న ఆవేదన ఏంటి? చేతులు జోడించి వేడుకుంటున్నాను. అంతకంటే ముందు నేను జమీందారుని ఒకే ఒక్క ప్రశ్న అడగాలి. ఆయన ఇక్కడికి రమ్మనంటే నేను అడగాల్సిన ప్రశ్న ఉంది. అయ్యా, మీరు బయటికి చెప్తుంటే వదలండి. ఇంత జరిగాక ఏంటి, ఏం అడగాలి? భూతకాల శక్తి కోసం నన్ను నా బిడ్డని బలిస్తావా? నేను చంపడానికి ప్రేతాత్మనే తిరిగి వచ్చా. ಈ ಮಂತಿ ಕರ್ಮಲ ಬಲಕು ನಿನ್ನನೆ ತೆರಳ ಪತ್ಪದ ರೂಪುಡು ದರ್ಬಾರ ಹೊರಿಪಾವೆ.